పరిచర్యకు మరి ఆర్థిక సహాయం అవసరం. ఆత్మీయ సహాయంతో పాటు ఆర్థిక సహాయం కూడా అవసరం పరిచర్యకి. అయితే డబ్బు కేంద్రంగా, డబ్బే మెయిన్గా ఈ పరిచర్య జరగలేదు, జరగటం లేదు, జరగబోదు. దేవుడే కేంద్రంగా ఉండాలని ఫస్ట్ నుంచి నా తీర్మానం. అయితే దేవుడు కేంద్రంగా కలిగిన మనుషులు, దేవుణ్ణి ప్రేమించేటువంటి మనుషులు, దేవుని కార్యాల నిర్వహణ విషయంలో కూడా బాధ్యత కలిగి ఉంటారు. పరిస్థితులు ఎలాంటివైనా మరి దేవుని కొరకు మనకున్న దానిలో, మన కష్టార్జితంలో జరుగుతున్నటువంటి పరిచర్యల్లో ముఖ్యంగా దేవుని అవసరత కోసం కూడా కాదు, మన అవసరం కోసమే. మనకే ఒక ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, బుధవారం ఆరాధన అవసరాలతో కూడుకొని ఉంటుంది, ఖర్చులతో కూడుకొని ఉంటుంది. అంతేకాదు దేవుని సన్నిధిలో నిరంతరం కలిసేవాళ్ళు, ఆశ్రయం పొందేవాళ్ళు, ఆహారం తీసుకునేవాళ్ళు, ఇలా ఎంతోమంది సన్నిధిని కాసుకొని ఉంటారు. ఒక్కోసారి నువ్వు కూడా రావచ్చు. కాబట్టి ఇట్లా ఆహారపు అవసరాలు కావచ్చు, ఇతర ఖర్చులు కావచ్చు, చాలా బర్డెన్స్ ఉంటాయి. దేవుడే కేంద్రంగా మనం కలిగి ఉన్నాం. మరి దేవుడు కేంద్రంగా కలిగి ఉన్నాం. మనకు కలిగిన దానిలో కూడా దేవుని పని కొరకు తోడ్పాటు అందించడం ఖచ్చితంగా మన బాధ్యత. ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించునని పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. మీరిచ్చే ధనము పిసినితనముతో ఇవ్వక, ధారాళముగా ఉత్సాహముతో హృదయములో తలంచుకున్నంత వరకు తోడ్పాటు అందించండి అని పౌలు మహనీయుడు స్పష్టంగా మాట్లాడాడు. సంకుచిత బుద్ధితో ఇవ్వద్దు. దేవుణ్ణి ప్రేమించి ధారాళమైన మనసు, అది ఎంతైనా కానీ నా దేవుని కొరకు, నా పరిచర్యకు, నా ప్రభు పరిచర్య కొరకు అని ధారాళమైన మనసుతో దేవుని ప్రేమించి మీరు విత్తే కానుక విత్తండి అన్నాడు. ప్రథమ ఫలము అంటే దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి ముందుగా వచ్చినది. జాబ్ వచ్చింది, నాకు దేవుడిచ్చినటువంటి ప్రథమ జీతం నేను దేవుని కొరకు కేటాయిస్తానని కొంతమంది ప్రథమ ఫలం తీస్తారు. దాన్ని ప్రథమ ఫలం అంటారు. పంట వచ్చింది, అందులో ముందుగా వచ్చినటువంటి కాపులో కొంత దేవుని కొరకు, అలాగే జీతంలో కొంత అది ముందుగా వచ్చినది దేవుని కొరకు. పశు సంపదలో ముందుగా నాకు దేవుడిచ్చినటువంటి పశువు దేవుని కొరకు, అట్లాగా ప్రథమ ఫలం అంటారు దాన్ని. చెట్టేసాం, కాయ కాసింది, ముందు వచ్చిన పండు దేవునికి అన్నట్టు, దేవునికి స్తోత్రం, దాన్ని ప్రథమ ఫలం అంటారు. ప్రతిష్టార్పణ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిష్ట చేస్తారు. ఇదిగో నాకు ఈ 4 ఎకరాల భూమి ఉంది, ఈ 4 ఎకరాల్లో 3 ఎకరాలు నేను నా కొరకు వేసుకుంటాను, ఈ 1 ఎకరం దేవుని పేరిట వేస్తాను, అందులో ఎంతన్నా పండని, ఈ 3 ఎకరాల కంటే మించి పండినా సరే ఆయన కొరకు ప్రతిష్ఠించింది నిన్ను తీసుకెళ్ళి ఆయన సన్నిధిలోనే ఆయనకే సమర్పిస్తాను అనేది ప్రతిష్టార్పణ. అలాగే పశు సంపద కలిగిన వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి పశుపక్షాదుల్లో కొన్నిటిని వాళ్ళ సొంతానికి ఉంచుకొని కొన్నిటిని దేవుని కొరకు కేటాయిస్తారు. ఇక ఆ పశువు నుండి ఉత్పత్తి అయ్యేటువంటి పిల్లలు, ఆ పశువు దేవునికి ప్రతిష్ఠితం. ఇక దేవుడికి దానికి సంబంధించి వచ్చేయన్నీ దేవునికే చెందేటట్టు నేను చేస్తాను అనే దాన్ని ప్రతిష్టార్పణ అంటారు. ప్రథమ ఫలం అంటే తెలుసు కదా, మనకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి మొదటి ఫలం. ప్రతిష్టార్పణ అంటే కొన్నిటిని దేవుని కొరకు ప్రత్యేకించటం. కొంతమంది తమ బిడ్డలనే దేవునికి ప్రతిష్ఠ చేస్తారు. వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అంటది హన్న, తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పచెప్పేస్తుంది. అట్లాగే సంతానాన్ని కూడా దేవునికి ప్రతిష్ఠ చేసేవాళ్ళు ఉన్నారు. దేవా, ఈ కుమారులను నాకు ఇచ్చావు గనక ఈ కుమారుని ఇదిగో వీడిని నీ కోసం ప్రతిష్ఠ చేస్తున్నాను, వీడిని నీ కోసం పెంచుతాను,
వీడు నీ సేవకై వాడబడినట్లు వాడిని నీ కోసం నేను ప్రిపేర్ చేస్తాను, సిద్ధపరుస్తానని వాడిని ప్రిపేర్ చేయటం. అట్లా కొంతమంది పిల్లలు అట్లా. ఇది ప్రతిష్టార్పణ, ప్రత్యేకించబడిన అర్పణ. మూడవది రాబడి అంతటిలో నుండి 10వ భాగం. పాత నిబంధనలో 100 రూపాయలు దేవుడు నీకు అనుగ్రహిస్తే 90 రూపాయలు నువ్వు వినియోగించి 10 రూపాయలు దేవుని పని కొరకు, దీనుల అక్కర కొరకు, దేవుని సన్నిధి సేవా కార్యక్రమం జరుగుట కొరకు దాన్ని కేటాయించాలి. 100 రూపాయల్లో 90 నీది, 10 దేవునిది. అంటే దేవుని పని నిమిత్తం నువ్వు ప్రత్యేకించాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే సంఘక్రమం, పరిచర్య ధర్మం ఇవన్నీ నడవాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకున్న దానిలో నుండి మనం 100 రూపాయలు మనకు దేవుడిస్తే 10 రూపాయలు, 1000 రూపాయలు మనకు దేవుడిస్తే 100 రూపాయలు, 10,000 మనకు దేవుడిస్తే 1,000 రూపాయలు, 9,000 మంది 1000 రూపాయలు దేవుని పని కొరకు. 1,00,000 రూపాయలు మనకు దేవుడిస్తే 90,000 మనది, 10,000 దేవునిది. ఒకవేళ 10 లక్షలు మనకు దేవుడిస్తే 9 లక్షల మంది, 1,00,000 దేవునిది. మనకి సహజంగా మన మనస్తత్వం ఏంటంటే 100 రూపాయల్లో 10 రూపాయలు ఈజీగా తీయగలుగుతాం, 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు ఈజీగా తీయగలుగుతాం. కానీ 10 లక్షల్లో 1,00,000 తీయాలంటే ప్రాణానికి వచ్చింది. కొంతమందికి అట్లా ఏమి ఉండదు, తీసేస్తారు. కొంతమంది అక్కడ ఆ పెద్ద మొత్తంలో ఒక పెద్ద మొత్తం తీయాలంటే మనసు కొంచెం ఇబ్బంది పడుద్ది. 1,00,000 రూపాయలే వామ్మో అని ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, అది నీది కాదు, అది నాది. నీకు 9 ఇచ్చా కదా, ఆ 9 ఇచ్చావు, ఆ 9తో పాటు 1 కూడా ఉంటే మొత్తం 10 వైనంగా ఉంటాయని దేవా. ఇప్పుడు కట్ట పగలగొట్టాల్సి వస్తుంది కదా, 10 అనే సంఖ్య పోతుంది కదా అని కొంతమంది ఫీల్ అవుతారు. అలాంటి సంకుచిత మనస్సు కలిగిన వాళ్ళకి ఏ పరిధిలో వీడు సంతోషంగా తీయగలుగుతున్నాడో ఆ పరిధినే స్థిరపరచడం జరిగింది. అర్థమైందా? అంటే ఉదాహరణకి 1000 వస్తే 1000లో 100 ఈజీగా తీయగలుగుతున్నాడు అంటే ఇంకా 1000 చాలే బేటా నీకు అంటాడు. ఎందుకంటే నీకు 1,00,000 ఇస్తే 10,000 తీయలేవురా నువ్వు, నీకు బుద్ధి చెడిపోయిద్ది, వద్దులే నీకు అంతవరకు చాలు, అంతవరకు అందులో సంతోషంగా తీయగలుగుతున్నావు అని అక్కడ ఆపుతాడు. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మీరు అనేక పర్యాయములు నా యొద్ద దొంగిలిచూనే వచ్చారు అన్నాడు. దేని విషయంలో మేము దొంగిలించితమని మీరు అడుగుదురు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచుని ఉన్నారు. 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయ్యక మీరు నా యొద్ద దొంగిలితిరి, ఈ జనులు నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అందుకని శాపం వెంటాడుతుంది మిమ్మల్ని. నా మందిరములో దరిద్రం అనేది ఎందుకు వెంటాడుతుంది అంటే ఈ కక్కుర్తి బుద్ధి వల్ల వెంటాడుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం. ఏం బుద్ధి? కక్కుర్తి బుద్ధి. అది 9 ఇచ్చాడు, ఒకటేగా అడిగింది. 10 రూపాయలు నీకు ఇచ్చి 9 తినరా, నేను 1 రూపాయి కేటాయించరా. నా మందిరంలోకి అనేక మంది వస్తారు, దిక్కులేని వాళ్ళు, విధవరాండ్రు, అవిటి వారు, అంగహీనులు, దీనజనులు ఎంతోమంది నా సన్నిధిని కాచుకొని ఉంటారు. ఒకవేళ నీకే ఇబ్బంది వచ్చి నువ్వే రావచ్చు, నీకే పరిస్థితితో తెలియదు, నువ్వు రావచ్చు. వచ్చినప్పుడు నా సన్నిధిలో నీకు ఎప్పుడు ఆహారం దొరికినట్లు, ఎప్పుడు నా సన్నిధిలో సమృద్ధి ఉండాలంటే నువ్వు తీసుకొచ్చి అందులో ఉంచాలి. నేను నిన్ను బ్లెస్ చేస్తా, ఆశీర్వదిస్తా. ఎంత ఉత్సాహంగా నువ్వు చేయగలుగుతావు అంతగా నీకు కృప చూపుతా. నువ్వు నాకేమి ఇవ్వకముందే నీకు ఇస్తున్నా కదా, మరి పరిచర్య కొరకు నువ్వు కేటాయించినప్పుడు మరి నిశ్చయంగా నీకు తోడ్పాటు అందిస్తా కదా అంటాడు దేవుడు. కానీ ఏం చేద్దాం, మనీకి మనకు లింక్ ఉంది, దాన్ని చూస్తే ప్రాణం లాగుతూ ఉంటుంది. వదలబుద్ధి కాదు. సరే వదలబుద్ధి కాకపోతే పట్టుకొని కూర్చో, దరిద్రం వెంటాడుతూ ఉంటుంది, అనుభవించి అంటాడు. పాత నిబంధనలోనేమో 10వ భాగం అన్నాడు, క్రొత్త నిబంధనలోనేమో ఒకడు తాను వర్ధిల్లిన కొలది పరిచర్యకు సపోర్ట్ చేయాలి అన్నాడు. నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావో, ఎంతగా వర్ధిల్లుతావో, నువ్వు వర్ధిల్లిన కొలది, నువ్వు ఎంతగా దీవించబడతావు అంతగా దేవుని పనికి కూడా నువ్వు ఉత్సాహంగా తోడ్పాటు అందించాలి. ఎందుకంటే
రెండు విధములుగా నీకు మేలు కలుగునట్లు ఇది జరుగుతుంది. ఒకటి, భూమి మీద నీ కష్టార్జితములో నుండి, నీ రాబడిలో నుండి నువ్వు తినటమే కాకుండా కొంత దేవుని పేరిట పొరుగువానికి అందేటట్టు చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. దాని వలన దేవుడు సంతోషించి భూమి మీద నీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాడు. భూమి మీద నీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాడు. ప్రభువునకిచ్చి బీదలైన వారు లేరు. ఎవరో అవిశ్వాసులు అట్ట అవుతారేమో కానీ విశ్వాసం కలిగిన వారు, ప్రభువుకిచ్చి దరిద్రులైన వారు, బీదలైన వారు లేరు. రెట్టింపు ఆశీర్వాదం పొందుతారు. ఒకంత పరీక్షాకాలం ఒకవేళ ఎదురవుతుంటే అది పూర్తయిన తర్వాత అయినా నువ్వు తప్పకుండా భూమి మీద పొందుతావు. ఒకటి. రెండవది, ప్రభు పేరిట నువ్వు కేటాయించింది ఈ భూమి మీద నీ ఆశీర్వాదానికి కారణం అవటమే కాదు, పరలోకమందు కూడా నీకు ఫలం ఏర్పడుతుంది. అది వాక్యం. ఎక్కడ? పరలోకమందు కూడా నీకు ఫలం ఏర్పడుతుంది. అది స్పష్టంగా యేసయ్య చెప్పాడు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. అయితే పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనండి. అంటే పరలోకంలో ధనం సమకూర్చబడాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ధనవంతుడైన యవనుడికి చెప్పాడు, ప్రభువా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏం చేయాలి అని అడిగితే ప్రభు చెప్పాడు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, తల్లిదండ్రులకు అవిధేయత చూపవద్దని ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు నీకు తెలుసు కదా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటంటే నీకున్న ధనమును అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు. ఆ సన్నివేశంలో వాడతాడు ప్రభువు, నీకున్న దాన్ని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పరలోకంలో మనకు ధనం కలగాలంటే మనం భూమి మీద ఏం చేయాలంట? దేవుని నామంలో, దేవుని ప్రేమను బట్టి దీనుల కొరకు మనం దాన్ని వెచ్చించాలి. మనం ఎంత తిన్నాం, ఎంత తలగబోసుకున్నాం అన్నది కాదు, మనం పరుల కొరకు ఎంత వెచ్చించామన్నది అక్కడ రాయబడిద్ది. ఇది అబద్ధం కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే తన నోటితో చెప్పిన సత్యం. అర్థమైందా? ఇది పరిశుద్ధులందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్ ద్వారా వీక్షించేవాళ్ళు, తర్వాత ఈ అంశాన్ని వినేవాళ్ళు అందరూ గ్రహించండి. నీకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి ఎంత చేయగలవో అంత దేవుని కొరకు చేయండి. చేయాలి, బాధ్యత. మనకి ఎకరాల పొలాలు ఉండొచ్చు, మనం సచ్చిన తర్వాత కనీసం సెంటు భూమి కూడా తీసుకెళ్ళలేం. 6 అడుగుల గుంట తీసి పెడతారు, అందులో బాక్సు. కనీసం 6 అడుగుల నేలైనా చుట్టుకొని పోం, జస్ట్ మనల్ని పెట్టడానికి మాత్రం ఉపయోగపడిద్ది. తర్వాత మన వాళ్ళు ఎవరైనా బాధలను బట్టి అమ్మేసుకోవాలంటే సమాధి కూడా పగల కొట్టేస్తారు, దాన్ని కూడా ఫ్లాట్ చేసి పడేస్తారు. బాధలను బట్టి అమ్మే వాళ్ళు ఏం చేస్తారు మరి? సమాధి ఉంటే పొలం కొనరు, మొత్తం పగల కొట్టి సదరం చేసి ఆడబెడతారు. చివరికి 6 అడుగుల నేల కూడా దక్కదు మీకు. టోటల్గా భూమి మీద మనకు మిగిలే శేషం ఇదే, ఏమీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? భూమి మీద మనకున్న అవకాశం అంతా ఉపయోగించుకొని మన కొరకు పరలోకమందు ధనము కూర్చుకోవాలి. అందుకోసమే ఈ భూ సంబంధమైన జీవితం. కాబట్టి ఇక్కడ ఆశీర్వాదం లభిస్తుంది. దీనులకు చేయి చాపినవాడు, బీదలకు సహాయం చేసేవాడు యెహోవాకు అప్పించువాడట. బీదలకు హెల్ప్ చేస్తే ఆ వ్యక్తి డైరెక్ట్గా దేవుడికే అప్పిస్తున్నాడట. ఆ మాటలు బైబిల్లోనే ఉన్నాయి. బీదలను ఆదుకునేవాడు యెహోవాకు అప్పించువాడు. అంతేకాదు, నేను ఆకలిగొని ఉంటిని మీరు నాకు ఆహారం పెట్టారు, దప్పిగొని ఉంటిని దాహం ఇచ్చారు, వస్త్రహీనుడని దిగంబరిగా ఉంటిని మీరు నాకు వస్త్రం ఇచ్చారు. అంటే ప్రభువా, ఇవన్నీ మీకెప్పుడు ఇచ్చాం దేవా అంటే, దీనులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసి తిరిగి కనుక మీరు నాకు చేసి తిరిగి. కాబట్టి ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత మీకు నిర్ణయించబడిన అదిగో ఆ తేజో రాజ్యం, మహిమగల రాజ్యమును స్వతంత్రించుకోండి పొండి అంటాడు.
ఇదంతా నేను ఎందులకు చెప్పుచున్నాను? మీ వలన ధనము నాశించా, మీ వలన ఫలము నాశించా. ఏమండి, ఒక చిన్న మాట, నా జానుడు పొట్టకి మీరందరూ కలిసి తోడ్పాటు అందిస్తే ఏం చేసుకుంటాను నేను చెప్తున్నది ఎందుకంటే, దేవుని వాక్యమును మీరు నెరవేర్చిన వారై, దేవుని వాక్యమును నెరవేర్చిన వారై ఇహ పర ఆశీర్వాదములు మీరు స్వతంత్రించుకోవాలంటే ఈ సంగతులు కనీసం అప్పుడప్పుడన్నా నేను కాస్త ప్రస్తావించాలి. నాకేమో మొహమాటం, ఇలాంటి విషయం ఎత్తాలంటే సిగ్గు. ఎందుకనగా పైసల ప్రసంగం చేస్తున్నాడేమో అని ఎవడన్నా అంటారేమో అని భయం. దేవునికి స్తోత్రం. అందుకని నా దేవుడు నమ్మదగిన వాడు, నన్ను ఏ విధంగానైనా పోషించగలడు. మొట్టమొదట పరిచర్య ఆరంభించినప్పుడు వాళ్ళంతటా వాళ్లే తీసుకొచ్చి ఒక స్టీల్ డబ్బా ఆ పాకాలో నిట్టాడి గట్టి వాళ్ళందరూ కలిసి, ఇది మొట్టమొదట ఉన్న సంఘం అంతా కలిసి దాతృత్వంతో విత్తిన కానుక 60 రూపాయలు. 60 రూపాయలు 6 దినాలు నా ఫ్యామిలీ నడవాలి. ఎట్లా సాధ్యం? కానీ ఆశ్చర్యం, 60గానే ఉంచి 6 దినాలు నేను పోషింపబడటానికి నాకు నలువైపుల నుండి దేవుడు సహాయం వచ్చేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా పోషించుకుంటూ వస్తున్నాడు. ఎవరి దగ్గర నేనుగా పోయి నా అవసరతల కోసం చేయి జాపే పరిస్థితిని రానిలా. అదిగో అక్కడ స్టీల్ డబ్బా ఉంది చూడండి, కనపడుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. అది పాక, ఫస్ట్ పరిచర్య పాక. తీసేనా? అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిచర్య చేసుకుంటూ వచ్చా. ఈరోజు మీరందరూ ఉన్నారు. ఆనాడు ఒక 15-20 మంది ఉన్నారు, లేదా ఒక 30 మంది ఉన్నారు. ఆ 30 మంది, ఆ 15-20 మంది ఉన్న దినానా దేవుడే నన్ను పోషించాడు. ఈనాడు కూడా దేవుడే నా దృష్టి కేంద్రం, నాకు పోషకుడు. మరి అట్లయితే ఇక మాకెందుకు ఈ ప్రసంగం అంటే, మీ దీవెన కొరకు. అది లేఖనంలో చెప్పాడు గనుక. పౌలు అన్నాడు, నేను మీకు ఒక అన్యాయం చేశాను అన్నాడు. ఏమిటి అన్యాయం అంటే, పౌలు చెప్పాడు, మీ ద్వారా నేను పోషింపబడకుండా నా చేతులతో కష్టపడి నన్ను నేను పోషించుకున్నాను. అదే మీ ద్వారా నేను పోషింపబడ్డట్టయితే ఆ దీవెన మీకు వచ్చేది. కానీ మీ ద్వారా పోషింపబడకుండా, మీ ద్వారా హెల్ప్ పొందకుండా నా చేతులతో కష్టపడి నన్ను నేనే పోషించుకున్నందున దైవజనుడికి ఇచ్చిన ఆశీర్వాదం అనేది మీకు దక్కకుండా నేను అన్యాయం చేశాను, అందుకు నన్ను మన్నించాలన్నట్టుగా మాట్లాడాడు ఆయన. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అన్నాడు. అంటే వారి యొద్ద నుండి ఫలము పొందనందున వారికి రావలసిన ఆశీర్వాదము దక్కలేదట. అది దక్కకపోవడానికి కారణం పౌలు తానే అని చెప్పాడు. నేను మీ దగ్గర నుండి పొందలేదు, అందువల్ల దేవుని యొద్ద నుండి మీకు రావలసిన ఆశీర్వాదం అడ్డగించిన వాడిని అయ్యాను, ఇందువల్ల నేను మీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. ఈ మాట బైబిల్లో ఉందని మీకు తెలుసా? తెలియదు. చూపిస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువు. నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయం. వాళ్ళందీని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయములో తప్ప మరి ఏ విషయములో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి, నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అన్నాడు. పౌలు అన్యాయం చేశాను అన్నాడు. ఏం అన్యాయం చేశాడు అంటే, నేను మీకు భారంగా లేకుండా నా భారం నేనే మోసుకున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను మీకు భారంగా ఉండలేదు, నా భారం నేనే మోసుకున్నాను అంటే అర్థం ఏంటంటే, మీ ద్వారా నేను పోషింపబడలేదు, నన్ను నేనే ఈ చేతులతో కష్టపడి డేరాలు గుట్టుకుంటా పని చేసుకొని నన్ను నేనే పోషించుకున్నాను. మీ దగ్గర నేను ఫలము పొందలేదు. దీని వలన మీరు ఇతర సంఘములలో పోల్చుకుంటే ఈ పాయింట్లో మీరు తక్కువైపోయారు.
మిగిలిన సంఘములకు వచ్చే బ్లెస్సింగ్ అనేది మీకు ఇక్కడ బ్రేక్ అయిపోయింది. దానికి కారణం నేనే, ఈ అన్యాయమును క్షమించండి అన్నాడు. ఓకే, కాబట్టి ఒక సేవకుడుగా సంఘము ద్వారా పోషింపబడటం అనేది న్యాయమే. బలిపీఠము వద్ద కాచుకున్నవాడు బలిపీఠం మీద అర్పణలో పాలు పొందడానికి యోగ్యుడు అన్నాడు. ఇందును గూర్చి నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని కూడా రాయబడి ఉంది. కాబట్టి నా ఒక్కడి మేలు పొందగోరి నేను మిమ్మల్ని ఈ విషయాలు ప్రస్తావించట్లేదు, కానీ దేవుని పిల్లలు, క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులైన మీరందరూ కూడా ఇహమందు దేవుని ఆశీర్వాదము, పరమందు శాశ్వత ధనము పొందునట్లు దేవుని కొరకు ఇచ్చే విషయములో మిమ్మల్ని రేపటము నా బాధ్యత. లేకపోతే నేను మీకు అన్యాయం చేసినోడిని అవుతాను. ఎంతమందికి అర్థమైందో? ఈ విషయాలు మీకు నేర్పకపోతే, దేవుని కొరకు ధారాళముగా ఇచ్చుట అనేది నేర్పకపోతే, మీ దరిద్రానికి నేనే కారణం అవుతాను. అర్థమైందా? మీ ఆర్థిక దారిద్ర్యానికి, పరలోక దారిద్ర్యానికి కూడా నేనే కారణం అవుతాను. అందుకని నేను చెప్తున్నా, ఇక నువ్వు చేయకపో, నాకు సంబంధం లేదు. నేనేం వచ్చి పోతా నేను చూస్తానేంది? అసలు నువ్వు కానుక వేసావో లేదో నాకు తెలుసా? వేస్తే నువ్వు ఎంత సమర్పించావో నాకు తెలుసా? నువ్వు దశమ భాగం కాదు, వర్ధిల్లిన కొలది ఇచ్చావో లేదో నాకు తెలుసా? అయ్యేం తెలియవు నాకు. ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగానా? కనీసం అబ్బాయి దశమ భాగం ఇస్తున్నావా అని అడిగానా? అసలు నా దగ్గరికి వస్తే ప్రార్థన చేసి పంపించటమే కానీ పైసల ప్రస్తావనే ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎవరన్నా వచ్చి అన్నా నాకు ఇంట్లో జరగట్లేదు, కష్టంగా ఉందంటే, శ్యామ చూడవయా వీటికి లేదంట ఆహారం ఇచ్చే, రైస్ ఇచ్చి కాస్త కూరకి మనీ ఇచ్చి పంపించండి అని పంపించి ఎంతో మందికి చేస్తూ ఉన్నా చేయబోతా ఉన్నా, ఇంకా చేస్తాను. నీకుందా లేదా అని అడగటమే తప్ప నా సంగతి ఆలోచించవేమని ఒక్కసారి ఒక్కళ్ళని కూడా అడిగిన చరిత్ర మనకు లేదు. దేవునికి స్తోత్రం. మనకు అవసరం అంటే మోకాళ్ళు వేయటం, దేవుని పాదాలు పట్టుకోవటం, దేవుణ్ణి అడగటమే. ఆయన చూసుకుంటాడు ఏదో ఒక రకంగా. స్తోత్రం. మరి ఎందుకు చెప్తున్నామంటే, కనీసం ఈ విషయాలు మీతో పంచుకోకపోతే మీ దరిద్రానికి నేనే కారణం అవుతాను కనుక ఈ విషయాలు ఓపెన్గా మీతో ఈరోజు పంచుకున్నా. ఓకే, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు అనుగ్రహించే దానిలో నుండి తప్పనిసరిగా కొంత దేవుని కొరకు కేటాయించు. కొంతమంది ఎంత భక్తిగా ఉంటారంటే, రైస్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కొంత రైస్ తీసి పక్కన పెట్టుకుంటారు. ప్రతిరోజు అన్నం వండుకునేటప్పుడు కొంత రైస్ డేషాలో పోసుకుంటారు కదా, పోసేటప్పుడే కొన్ని ఆ రోజు మళ్ళీ ఇందులో నుంచి కొంత దేవునికి అని అలా కేటాయించి రోజు కొంత తీసి, వాళ్ళ భక్తి, దేవుని విషయంలో వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్న ఆసక్తి, కొంత కేటాయించి ఆ తర్వాత వాళ్ళు వండుకుంటారు. అలా కేటాయించిందంతా కూడా ఆదివారానికి మొత్తం సమకూర్చుకొని మందిరానికి తీసుకొచ్చి అందులో పోసి వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ గుప్పెళ్ళు ఈ అన్ని రోజు ఏడదీస్తాంలోనే ఒక బస్తా తీసుకొచ్చి ఆడేసిపోతారు. ప్రభా మొత్తం అందులో జమ వేసుకొని ఆయన నీకు స్తోత్రం అని. హల్లెలూయా. కొంతమంది ఏం భక్తిగా నా తండ్రి ఇదిగో ఈ ముద్ద తింటున్నావంటే నీ దయ, ఈ ముద్ద మా కడుపు నిండుతుందంటే ఇది మాకు దొరికిందంటే నీ దయ, చాలా మందికి అన్నం లేదు నాయన మాకు ఇచ్చావు నీకు స్తోత్రం అని అందులో గుప్పెడు తీసి దేవుడికి ఇది అని కేటాయించి తర్వాత వండుకునే వాళ్ళని చాలామంది నేను ఎరుగుదును. ప్రతి దానిలో కూడా ఇది నా తండ్రి వల్ల నాకు లభించి ఇది దేవునికి నా దేవుడు ఇవ్వకుండా నాకు ఏడ నుంచి వచ్చింది, ఇది నా ప్రభువుకి అని కొంత కేటాయించుకొని వాళ్ళ భక్తిని, వాళ్ళ దేవుని ప్రేమను కనపరుచుకుంటారు. అదంతా తీసుకొచ్చి అక్కడ వేస్తే అదంతా పోగు చేసి ఆదివారం కూటం అయిపోగానే పంక్తులు తీరా కూర్చుంటాం మనం. మరి పంక్తులు తీరా కూర్చున్నప్పుడు ఆహారం రావాలంటే మా తాత ఏమన్నా జమీందారు కాదు, మా ముత్తాత ఏం జమీందారు కాదు, లేకపోతే మా అయ్యేం రాజు కాదు, రాజులలో కూడా కాదు. కానీ ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం ప్రతిరోజు సన్నిధిలో ఆహారం ఉంటుంది. కనీసం నెలకొచ్చి 60 నుంచి 70 క్వింటాల ఆహారం వండబడుతుంది. అంటే 60 నుంచి 70 క్వింటాల ఆహారం వండబడుతుందంటే ఎట్లా?
ఫస్ట్ దేవుడి కృప, రెండవది దేవుని సన్నిధిలో సంఘములో ఉన్న మీరందరూ మీ బాధ్యతను గుర్తు చేసుకొని తీసుకురావటం వల్ల జరుగుతుంది అది. లేకపోతే మా అయ్య, మా తాత, మా ముత్తాత ఏమన్నా వేసిపోయాడేంది? ఏం లేదు, ఉన్న పొలం కూడా అమ్మాడు మయ్య. దేవునికి స్తోత్రం. పొలం అమ్మి టీవీ కొన్నారు మా పనోళ్ళు. నాకంత ఐడియా లేదు, అప్పుడే డౌటు. ఎందుకు? ఎవరి కోరిక అంటే మా వాడి కోరిక తీర్చడానికి, మా అన్నయ్య కోరిక తీర్చడానికి. అది చూడండి, అది ఆహారం కోసం కూర్చున్న వాళ్ళు, అది ఆహారం వడ్డించే విధానం. పరిశుద్ధుల ఆహారం కోసం కొంతమంది ప్లేట్లు గడికి ఆడే పోస్తారు, నడిచేవాళ్ళు తడగొకళ్ళు పడుతుంటారు. చూడండి, చప్పట్లు కొట్టాలనిపించలేదు మీకు? మరి ఎంతమందికి పెట్టాలంటే ఆడ నుంచి వచ్చింది? అందులో విస్తరాకులు చూపిస్తున్నారు, మాకు ప్లేట్లేగా ఇచ్చేది. అది ఎప్పుడు జరిగిందని అనుకుంటా. విస్తరాకుల ఫంక్షన్ జరగని, బుధవారం కూటం జరగని, శుక్రవారం కూటం జరగని, ఆదివారం కూటం జరగని, ఆల్ నైట్ జరగని. ఆల్ నైట్ ప్రేయర్కి ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ కాకముందు అక్కడ లైన్లో ఉంటారు. దేశాలన్నీ గిర్రం తిరుగుతూ ఉంటాయి. ఏం పర్వాలే, వండుతూనే ఉంటారు, పెడతానే ఉంటారు. ఫుడ్ లేదన్న ప్రశ్న లేదు. కారణం, దేవుని కృపను బట్టి దేవుని పిల్లలైన మీరందరూ కూడా బాధ్యత నెరిగి తీసుకురావటం వల్ల జరుగుతుంది అదంతా. దశంభాగం అని పాస్టర్లు చెబుతారని దరిద్రులు అంటారు. ఒరే దరిద్రులారా, ఎందుకురా దేవుని సన్నిధికి కానుక తీసుకొని రమ్మనేది? ఎందుకంటే వచ్చిన వాళ్ళ కడుపులు నింపడానికి, దీనులకు కూడా సహాయం చేయడానికి, సన్నిధిలో ఎప్పుడంత ఆహారం ఉండటానికి. అందుకే యేసయ్య చెప్పింది. ఈ మాట అనే దరిద్రులకు చెప్తున్నాను నేను. అట్లాగా, ఓకేనా? దీని వలన ఏం జరుగుతుందంటే ఆర్థికంగా మనం ఆశీర్వదించబడతాం. ఒక వారం 10 రోజుల పనికి 20,000 వచ్చింది. అప్పటి రోజుల్లో 20,000 వచ్చింది. ఫుల్గా అప్పుల్లో ఉన్నాం. 20,000 దశంభాగం ఎంత? సరే, వర్ధిలిన కొలది తీసే, అప్పులు ఉన్నాయి కాబట్టి కనీసం దశంభాగం అన్న తీయాలి అని చెప్పాను మా అమ్మకి. నేను మా అమ్మ వచ్చి నన్ను దీనంగా మాట్లాడి, దైవజనుడికి ఏం కొరత ఉంది నాయన, మనకు అప్పులు ఉన్నాయి, చీటీపాటుగా డబ్బులు కట్టాలి. ఇప్పుడు 20,000 వెళ్ళిచ్చామంటే మొత్తం చిల్లర మల్లర అయిపోతాయి కాబట్టి కట్ట కదలకుండా అట్టనే పెడదాం. ఈ 100 తీసుకెళ్ళి కానుకేసిరా నాయన అని 2,000కి 100 ఇచ్చిందాం. సరే, నేను చెప్పాను, క్రొత్తగా దేవుడు నమ్ముకున్నాం, అప్పుడే భక్తి స్టార్ట్ అయింది. అమ్మ లెక్క సరిగా ఉండాలమ్మా, ప్రతిదీ వాక్యానుసారంగా మనం అడుగులు వేస్తే దేవుడు ఆయన చెప్పిన మాట చొప్పున మనం చేస్తే ప్రతి దానిలో బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడమ్మా. నా మాటినంటే దేవుడికి తెలియదు, ఏముందిలే నాయన, మనకి ఎన్నో అప్పులు లేవయ్యా, అర్థం చేసుకోయ్యా అంది. ఇక్కడ ఉంటుంది, చెప్పింది నాకు. సరే, నీ కర్మ నా ధర్మం అని చెప్పాను, నీ ఇష్టం అని చెప్పి ఆ 100 తీసుకొని పోయి వేసొచ్చా. ఇక మరుసటి రోజు నుంచి అప్పటిదాకా జీతగాళ్ళు చక్కగా పనిచేశారు. ఇక తడవకొకడు బయలుదేరాడు. మళ్ళా వారం తిరిగేసరికి 6,000 7,000 మిగిలింది. అందులో 20,000 మొత్తం కొల అయిపోయింది. మమ్మ ఏమంది, 20,000 కట్ట ఉందా? వర్క్ ఆగిపోయింది, జీతగాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు చెప్పాను, మళ్ళీ వారం వచ్చింది, మర్యాదగా ఇప్పుడన్నా ఇస్తావా, లేకపోతే అవి కూడా బావాలా అన్నా. అయ్యో భలేవాడు, దేవుడి కంటే ఎక్కువే ఉందయ్యా, తీసుకెళ్ళు స్వామి, నాయన్న ప్రభు. దేవుడు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది వారం రోజునే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి నుంచి ఇక నేర్పే జాగ్రత్త. దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో నుండి ఇచ్చి పరీక్షిస్తాడు, కొన్నిసార్లు లేమిలో కూడా పరీక్షిస్తాడు, కొన్నిసార్లు సమృద్ధినిచ్చి మన బుద్ధిని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు మనకి లేమిని కలిగించి కూడా మనల్ని పరీక్ష చేస్తాడు. లేమిలో కక్కుర్తి పడతారా అంటే, లేమిలో సైతం నా ప్రభువుకి అని కేటాయించే మనసు మనకు ఉండాలి, చూస్తాడు. కాబట్టి ఈ విషయాలు దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా భౌతికంగా దరిద్రులు కాకుండా ఉన్నట్లు
రేపు పరలోకమందు కూడా మీరు స్వాస్థ్యము పొందునట్లు దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించి ఇచ్చిన దానిలో నుండి మీ శక్తి కొలది దేవుని ప్రేమించి దేవుని కొరకు ప్రథమ ఫలమును ప్రతిష్టార్పణయు 10వ భాగం మాత్రమే గాక నిన్ను దేవుడు ఆశీర్వదించిన కొలది ప్రభు పరిచర్య కొరకు తోడ్పాటు అందించు. దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు మీరు నా చేతికి ఇచ్చినదంతా ఇక్కడ మందిరానికి సంబంధించి పరిచర్య క్రమం జరగటానికి అవసరాలకు సంబంధించి వస్తు సామాగ్రిని సమకూర్చుటకు సంబంధించి అన్ని విధాల వాడటమే గాక దేవుని మహాకృపను బట్టి అనేక ప్రాంతములలో మందిరాలు కట్టడానికి, పరిచర్యలు కూడా ఏర్పడటానికి, సేవకుల పోషణార్థం, సేవకులకు సహాయార్థం, అలాగే అనేక మంది దీనులకు, అనేక మంది బయట నుంచి వచ్చే సేవకులకు కూడా హెల్ప్ చేయడానికి 4 విధములుగా మన చేతికి దేవుడు అనుగ్రహించిన దాన్ని ఖర్చు పెడుతున్నా. ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో వింటున్న వాళ్ళు, ఎక్కడెక్కడో ఉండి ఈ పరిచర్యను నమ్మి ప్రేమించి వాళ్ళ పిడికిలి విప్పి హెల్ప్ చేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, ధనము దుర్వినియోగము కాదు, భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా సరే ఖర్చు పెట్టాలంటే క్యాలిక్యులేటెడ్గా ఖర్చు పెడతా. ఇదే మందిరాన్ని పిచ్చపిచ్చగా డబ్బులు బాగా వెచ్చించి దీన్ని ఇంకొక టైపులో చేయొచ్చు. అవసరం లేదండి. ఉన్నంతలో ఆ పక్క ఈ పక్క ఓపెన్ పెట్టుకున్నాం, అటుపక్క ఇటుపక్క గాలి వచ్చింది, మధ్యలో ఏనుగు ఫ్యాన్లు తెచ్చి పెట్టుకున్నాం, తిరుగుతూ ఉంటే వస్తూ ఉంటుంది గాలి, ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. అట్లాగా ఉన్నంతలో పరిచర్య నడిపించుకుంటా, అటు పేదరికం కాకుండా అలాగని ఫుల్ సౌండ్ కాకుండా మధ్యస్థంగా లాక్కుంటా వెళ్తున్నా, మధ్యతరగతి కుటుంబంలాగా. ఓకే, కొట్టకపోయినా పర్వాలేదులే, జరుగుతున్నది ఏందో చెప్పాలి కదా మీకు, అందుకని చెప్తున్నాను నేను. ఇందులోనే అందరికీ అలాగే మందిరాలు కట్టబడుతున్నాయి. మొన్న వరుసగా 15 మందిరాలు ఓపెన్ చేసుకుంటే తిరిగా. ఇంకా చాలా మందిరాలు లైన్లో ఉన్నాయి. మళ్ళీ అవన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ ఒక రౌండ్ పెడతా. దేవునికి స్తోత్రం. అట్లాగా అక్కడక్కడ ల్యాండ్స్ తీసుకోవటం కానీ, మందిరాలు కట్టడం కానీ, దైవజనులకు హెల్ప్ చేయటం కానీ, వాళ్ళని ఆదుకోవటం కానీ చేస్తున్నాం. అని జరుగుతుంది. మరి అన్ని విధాలా చేస్తేనే మరి నువ్వు అద్దంకి పోతే చర్చి అంటున్నావు, నరసరావుపేట పోతే చర్చి, ఎక్కడ పోయినా ఒంగోలు పోతే చర్చు, అట్లా ఎక్కడికి పోయినా వినుకొండ పోతే చర్చు, తెనాలి పోతే చర్చు, అట్లా నువ్వు ఏ ప్రాంతం పోయినా తండ్రి సన్నిధి అంటే కొడితే వచ్చింది. అట్లాగా చిన్నగా వ్యాపిస్తూ ఉంది. ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నాడు దేవుడు. మీరు సంతోషిస్తారు, ప్రోత్సహించబడతారని చెప్తున్నాను నేను. నా తండ్రికి ఇష్టమైతే, నా తండ్రి చిత్తమైతే 1000 కొలది సంఘాలు కట్టాలి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునోయని, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునోయని, ఎన్నిక లేని వాడు బలమైన జనము అగునోయని, వాగ్దానములను నెరవేర్చి వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు.